శాసనమండలిలో గందరగోళం నెలకొంది. శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్ అయింది. తమపై గొడ్డలిపోటు కుటుంబ కేసులు లేవని హోంమంత్రి అనిత అన్నారు. అనిత వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇందాక మేము మాట్లాడుతుంటే కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష. నిజంగా మేము పడ్డాము అధ్యక్ష, మేమే కాదు అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో ఈ కేసులు పడిన సందర్భం ఉంటే ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఈ సందర్భంగా ఇదే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అంటే ఆ హౌస్ గురించి హౌస్ దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఒప్పుకున్నా. కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే 94% మీద కేసులు ఉన్నాయనండి. మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష. కోడికత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష. అమ్మ చెల్లి కేసులు పెట్టారు, మా మీద కేసులు లేవు అధ్యక్ష. కేవలం మా మీద కేసులు ఉన్నదేనంటే రాజకీయ కేసులు. నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నావని మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు, లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు భుజాలు తడుకుంటే నేనేం చేయాలి? భుజాలు తడుకుంటే నేనేం చేయాలి? ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష, ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదేవిధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సభ్యులు వచ్చి ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పి, లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాకిస్ట్కి వెళ్తే పర్వాలేదు అధ్యక్ష వెళ్తే పర్వాలేదు అధ్యక్ష. కానీ ఇక్కడ ఈ సభలో ఏమవుతుందంటే ఎంతసేపు 10-16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేతకానట్లు, ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది చెప్తుంది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? దేనికి అధ్యక్ష? కాబట్టి అధ్యక్ష ఈ మొదలు చెప్తున్న సమాధానాలు ఇవి ప్రజాహితంగా లేకుండా ఊరికి రాజకీయ లబ్ధితోనే రాజకీయ కోణంలోనే వాళ్ళు సమాధానం చెప్తున్న నేపథ్యంలో, ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా దీని మీద